జనరల్గా ఫిబ్రవరి మార్చి నుంచి డౌన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ డౌన్ అనేది ఏప్రిల్ మే ఎక్కువగా జరుగుతుంది. మళ్ళీ జూలై నుంచి మార్కెట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుందండి. ఇయర్లో ఎక్కువగా మనకి ఆగస్ట్ నుంచి బెటర్ మార్కెట్ అనేది కలుగుతుంది. దళారుల విషయంలో వచ్చేసరికి వాళ్ళు రైతు దగ్గర నుంచి కొనుబడి విషయం ఒకటైతే మార్కెటింగ్ వేరేగా ఉంటారు, దళారులు వేరేగా ఉంటారు. దళారులు ఈ మధ్య కాలంలో కొద్దిగా మాకు ఆ ఎఫెక్ట్ కూడా తగిలిందండి. ఆ దళారుల నుంచి మాకు రావాల్సిన అమౌంట్ అనేది ఆగిపోవడం కూడా జరిగింది. చిన్న రైతులు అనేది ఎక్కువగా ఏం చేస్తారంటే తక్కువ అమౌంట్ తోటి తక్కువగా ఉంటుంది కాబట్టి క్యాష్కి ఇచ్చేసుకుంటారండి. క్యాష్కి ట్రాన్సాక్షన్ జరిగి తక్కువ అమౌంట్లు అనేసరికి క్యాష్ జరుగుతుంది, ఎక్కువ అమౌంట్లు అనేసరికి క్యాష్ కాకుండా అరువుల్లోకి వెళ్తాం. పట్టుబడి జరిగిన తర్వాత అది ఐస్లో ప్యాకింగ్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మార్కెట్లో మనం పర్సన్స్ని ఎత్తుక్కుని వాళ్ళందరికీ మళ్ళీ మనం డైరెక్ట్గా సప్లై చేయాలంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఒక రైతుకి సాదాగా ఉన్న రైతు వెళ్ళి అది చేయటం అనేది జరగదండి. ఎందుకంటే ఇక్కడి నుంచి నిజంగా మీరు అన్నట్టు తీసుకుని ఒక లారీ తీసుకుని కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఉన్న పరిస్థితులు చూసుకుని డిస్పాచ్ అయిన తర్వాత మళ్ళీ మనం రావడానికి 10 days పడుతుంది. ఇక్కడ కల్చర్కి ఇబ్బంది, అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఎవరైతే దళారులు ఉంటారో అక్కడ మార్కెట్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే మన రైతు దగ్గర తీసుకోరండి. వాళ్ళు దళారులు ఆల్రెడీ ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారానే తీసుకుంటారు తప్ప రైతు వెళ్ళింది తక్కువ అడుగుతారండి. అప్పుడు ఇక్కడ మనం దళారికి ఇవ్వకుండా మనం వెళ్ళి డైరెక్ట్గా అమ్ముకోవడం వల్ల ఇక్కడ నష్టపోయేదానికంటే ఎక్కువ నష్టం అక్కడ జరుగుతుంది.